ఇక నా వల్ల కాదురా. రోజు ఆఫీస్కి వెళ్ళి ఎంత వర్క్ చేయడం నా వల్ల కాదురా. ఆల్రెడీ కొంత డబ్బులు సేవ్ చేసుకుని ఉంచా. ఇంకొన్ని సంవత్సరాలు జాబ్ చేసి నాకు కావాల్సినంత డబ్బులు వచ్చాక రిటైర్మెంట్ తీసేసుకుంటా. సో ఎర్లీ రిటైర్మెంట్ కోరుకుంటున్నావు అనమాట. మరి దానికి తగ్గ ప్లానింగ్ చేసుకుంటున్నావా? ప్లానింగ్ ఏం చేయలేదురా. 10-20 సంవత్సరాలు జాబ్ చేస్తా. నాకు కావాల్సినంత డబ్బులు రాగానే రిజైన్ చేస్తా. 10-20 years జాబ్ చేస్తావా? 10కి 20కి మధ్యన 10 years ఉన్నదిరా. ఇంకా కొన్ని లక్షలు సేవ్ చేస్తా అంటున్నావు. కొన్ని లక్షలు అంటే ఎన్ని? 3-4 లక్షల 89 లక్షల. ఇలా నువ్వు ప్లానింగ్ ఏం చేసుకోకుండా ఉంటే ఎప్పటికీ రిటైర్ అవ్వలేవురా. అయితే జీవితాంతం ఇక్కడే పని చేయాలా? నన్ను కాపాడడానికి రాకీ బాయ్ రాడా? నేను ఉన్నాను కదరా, నీకు ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ అండ్ ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా విను. నీకు మాత్రమే కాదు, మన రూపాయి ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ ప్లాన్నే కాపీ చేస్తే అర్లీగా రిటైర్ అయిపోవడమో లేక రిటైర్మెంట్ హ్యాపీగా అవ్వడమో, హ్యాపీ అండ్ టెన్షన్ ఫ్రీ రిటైర్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే రాకీ బాయ్, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మీ వెనకాతలే ఉంటాం. రైట్, ఈ ప్లానింగ్ని 3 స్టెప్స్లో డివైడ్ చేద్దాం. మీరు కూడా నోట్ చేసుకోండి. ఇవి సింపుల్ బట్ ఎఫెక్టివ్ స్టెప్స్. స్టెప్ 1, 20 years తర్వాత నీ నెల ఖర్చులకి ఎంత డబ్బులు కావాలి? ఓకే కదా. స్టెప్ 2, మంత్లీ అంత డబ్బులు రావాలి అంటే నువ్వు అప్పటి వరకు కూడబెట్టాల్సిన లంప్సమ్ అమౌంట్ ఎంత? స్టెప్ 3, అంత లంప్సమ్ అమౌంట్ అప్పటికి క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఇప్పటి నుంచి మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఓకే, 3 స్టెప్లు రాసేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్క స్టెప్ గురించి. ఫస్ట్ స్టెప్, 20 years తర్వాత నీ ఖర్చులకి ఎంత డబ్బులు కావాలి? నువ్వు చెప్పు. నీ ప్రెజెంట్ ఇన్కమ్ ఎంత అండ్ ఎక్స్పెన్సెస్ ఎంత చెప్పు. ఒక నెల ప్రశాంతంగా గడపడానికి నీకు ఇప్పుడు అయితే ఎంత కావాలి? ఇప్పుడు నా ఇన్కమ్ 50,000. దీంట్లో ఎక్స్పెన్సెస్ ఒక 30,000 ఉంటాయి. గుడ్. సో ఇప్పుడు నీ ఎక్స్పెన్సెస్ 30,000 రూపీస్ అండ్ నువ్వు 20 yearsకే రిటైర్ అవుదాం అనుకుంటున్నావు కదా. బట్ 20 years తర్వాత నీకు నెలకి ఇదే 30,000 సరిపోవు కదా. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వస్తువుల తాలూకా రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్గా 6% చొప్పున పెరుగుతుంది అనుకుందాం. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పుకుందాం, నువ్వు రోజు ఎగ్ కర్రీ తెస్తూ ఉంటావు కాబట్టి ఇదే చెప్తున్నాను. ఎగ్నే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకుందాం. కొన్ని సంవత్సరాల ముందు ఒక గుడ్డు రూపాయికే దొరికేది కదా, కానీ ఇప్పుడు 6 రూపాయలు అయిపోయింది. ఇన్ఫ్లేషన్ వల్ల నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. అవును, కరెక్టే. అయితే 20 సంవత్సరాల తర్వాత నా దగ్గర ఎంత డబ్బులు ఉండాలి? నీ ఖర్చులు ఇప్పుడు 30,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ 6% రేట్స్ పెరుగుతూ ఉంటాయి అనుకుంటే 20 years తర్వాత ఈ 30,000 రూపాయల వాల్యూ, క్యాలిక్యులేటర్ చూడు, 96,000 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు 30,000తో నువ్వు ఏదైతే గడుపుతున్నావో 20 సంవత్సరాల తర్వాత ఇదే లైఫ్ని నువ్వు లీడ్ చేయాలి అంటే నీకు 96,000 రూపాయలు కావాలి నెలకి. ఓకే కదా. రైట్. నౌ ఇప్పుడు నువ్వు కోడిగుడ్డు తింటున్నావు. 20 సంవత్సరాల తర్వాత కూడా కోడిగుడ్డే తింటావు కదా. బాతుగుడ్డో గాడిదగుడ్డో తినవు కదా. యాపిల్ టు యాపిల్ కంపారిజన్ అది. బట్ ఇప్పుడు నువ్వు బైక్ మీద తిరుగుతున్నావు, బట్ అప్పుడు నువ్వు కార్లో తిరుగుతావు కదా. సో ఇలా లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్స్ని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఒక పావలా వంతు ఎక్స్ట్రా వేద్దాం, అంటే 25% ఎక్స్ట్రా. సో నీ 96,000 మీద 25% ఎక్స్ట్రా వేస్తే 1.2 lakh రూపీస్ అవుతుంది. సో 20 years తర్వాత నెలకి నీకు 1,20,000 రూపాయలు కావాలన్నమాట. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. అయితే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత నా ఖర్చులకి ఎంత డబ్బులు కావాలో తెలిసిపోయింది. అయితే మరి సెకండ్ స్టెప్ ఏంటో చెప్పు. స్టెప్ 2, మంత్లీ అంత డబ్బులు రావాలంటే ఆ టైంకి, రిటైర్మెంట్ అయ్యే టైంకి నువ్వు కూడబెట్టాల్సిన లంప్సమ్ అమౌంట్ ఎంత? రైట్. నెలకి 1.2 lakhs కావాలనుకున్నావు కదా. దాంట్లో చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే నెలకి 1.2 lakhs కన్సిస్టెంట్గా పేఅవుట్ వస్తూ ఉండాలి నీకు ఎక్కడి నుంచైనా. అంతే కదా. అంటే ఫర్ సపోజ్ నువ్వు 50 lakhs దాచుకున్నావు అనుకో, నెలకి అందులోంచి 1.2 lakhs తీసేస్తూ ఉంటే ఒక 4 సంవత్సరాలు ఆ డబ్బులు మొత్తం అయిపోతాయి కదా. మరి నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? సో నువ్వు దాచుకున్న డబ్బులు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఆర్ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ తాలూకా మిక్స్లో పెడతావో నీ ఇష్టం. బట్ అక్కడ నుంచి
ఇంట్రెస్ట్లనో డివిడెండ్స్ అనో పేఅవుట్స్ అనో నీకు నెలకి 1.2 lakhs వస్తూ ఉండాలన్నమాట. ప్రిన్సిపల్ అమౌంట్ నీకు చేంజ్ అవ్వకూడదు, ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉండాలి, ఇంట్రెస్ట్ రూపంలో 1.2 lakhs వస్తూ ఉండాలి. ఏ అర్థమైందో చెప్పు. ఏముంది, అసలు డబ్బుల్లో రూపాయి కూడా తీయకంట వచ్చే వడ్డీలతోనే బతికేలాగా డబ్బులు కూడబెట్టాలి. ఎస్, సింపుల్గా చెప్పాలంటే అదే. నా స్టాక్ మార్కెట్ లాంటి హై రిటర్న్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్సే కాకుండా లో రిస్క్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఒక 10% రిటర్న్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా 10% రిటర్న్స్ కావాలి, రిస్క్ తీసుకోకూడదంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది ఇది అనేది మన రూపాయి ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ చేసుకుంటూ ఉందాంలే. బట్ ఇప్పటికీ 10% రిటర్న్స్ అయితే తీసుకోగలం అనేది నువ్వు గుర్తుంచుకో. నీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 1.2 lakh రూపీస్ అన్నావు కదా, అంటే ఇయర్కి 1.2 into 12 months 14.4 lakh రూపీస్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇదంతా ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్స్తోనే నీకు రావాలి అంటే అండ్ అప్పటికి రిటర్న్స్ రేట్ 10%గా తీసుకుంటే నీకు 20 సంవత్సరాల్లోనే నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి 1.44 crore రూపీస్ అవ్వాలి. అర్థమైందా? నీ రిటైర్మెంట్ తాలూకా లంప్సమ్ అమౌంట్ 1.44 crores రూపీస్ వచ్చింది. ఇదే స్టెప్ 2. ఏంటి 1.44 crores? అంత డబ్బులు ఎలా దాస్తానరా? ఇది ఇంపాసిబుల్ కదరా. 1.44 crores? అసలు ఏం మాట్లాడుతున్నావురా? గాబరా ఎందుకు, అక్కడికే వస్తున్నాను. 1.44 crores పెద్ద అమౌంట్ ఏమి కాదు. సో మన థర్డ్ స్టెప్, అంత లంప్సమ్ అమౌంట్ అప్పటికి క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఇప్పటి నుంచి మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. రైట్, ఫస్ట్లో నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావు అన్నావు కదా, అంటే డబ్బులు ఖర్చు చేయకుండా ఏదో ఒక లాకర్లోనో సేవింగ్స్ అకౌంట్లోనో డబ్బులు దాచుకుంటున్నావు అనుకుంటే 20 yearsలో 1.44 crores దాచుకోవాలి. కాబట్టి నెలకి 60,000 రూపీస్ నువ్వు సేవ్ చేసుకోవాలి. ఏంటి 60,000? నా జీతమే 50,000 రా. నేను రోడ్డు మీద పడుకొని తిండి గట్టని మానేసినా సరే 60,000 దాయలేనురా. అక్కడికే వస్తున్నా. సేవింగ్కి ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ వచ్చేది అక్కడే. నీకు ఇప్పుడు ఒక సూపర్ మ్యాటర్ చెప్తాను, జాగ్రత్తగా విను. నెలకి 60,000 సేవ్ చేయాల్సిన అవసరం లేదు. నెలకి 17,000 17,000 ఇన్వెస్ట్ చేసినా సరే నీకు ఆ లంప్సమ్ 1.44 crores వచ్చేస్తుంది 20 yearsకి. నమ్ముతావా లేదా? ఏంటి అంత తక్కువ డబ్బులతో కూడా అంత ఎక్కువ డబ్బులు వస్తాయా? ఎలా రా? ఇలాంటివి చెప్పడానికే మన రూపాయి ఛానల్ ఉన్నది మరి. అందుకనే రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేది. సో ఒకసారి చూడు, ఇంకా మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకో. అలాగే వీడియో నచ్చే ఉంటుంది కదా నీకు, నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయి మీ ఫ్రెండ్స్తో. నౌ సింపుల్ మ్యాథ్స్ చెప్తాను విను. పీపీఎఫ్స్ అని ఎన్పిఎస్ అని ఇలాంటివి అయితే సంవత్సరానికి 8 to 8.5% రిటర్న్స్ అలా ఇస్తూ ఉంటాయి కదా. స్టాక్ మార్కెట్ అయితే 20% ఇవ్వచ్చు, 8% కన్నా తక్కువ ఇవ్వచ్చు, 20% కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 15 or 10% అలా ఇవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ని పెట్టుకున్నాం కాబట్టి సింపుల్గా 12% రిటర్న్స్ పర్ యానం అనుకుందాం. పర్ యానం 12% ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లో అంటే లేకపోతే 2-3 సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల ఈ 17,000 రూపాయలు నువ్వు వాటిలో డివైడ్ చేసుకొని పెట్టుకుంటే, ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే నువ్వు 20 సంవత్సరాలకి 1.47 crores పోగేసుకుంటావు. నిజమా? ₹1,00,00,000 సంపాదించడం అంత సింపులా? సింపులే, బట్ ఈజీ కాదు. డెడికేటెడ్గా డిసిప్లైన్డ్గా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకీ నీకు ఈ 3 స్టెప్స్ల కాన్సెప్ట్ నీకు అర్థమైందా లేదా? రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి. మీరందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ కూడా పీస్ఫుల్గా లీడ్ చేస్తుంటూ వెళ్తారు. అర్థమైంది, ప్రాపర్గా ఫాలో అవుతా. కానీ ₹1,00,00,000 సంపాదించడం అంత ఈజీయా? నేను 20 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుని అయిపోతానా? సరే, నీకు ప్రూఫ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఇస్తే కానీ నమ్మేటట్లేవు. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాంలే. నీ అంతటా నువ్వే చెప్పేస్తావు ఆ వీడియో చూసిన తర్వాత. ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా సరే కోటీశ్వరుడు అవడం చాలా ఈజీ అని నీ అంతట నువ్వే ఒప్పుకుంటావు. సరే, ఆ వీడియో కోసం నేను మన రూపాయి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూ ఉంటాం. తొందరగా పెట్టేయి. షూర్. మరి ప్లీజ్ ఆ వీడియో అండ్ అలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి
మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.